రామయడ కృతజ్ఞత. పాంచాలి పంచభద్రుక ప్రాతిగామి. ఆ వంచకి పాంచాలిని ఈ సభకు. పాంచాలిని రమ్మను, రానిచో. నాయనా, వంశం కోసం వయసంతా దారపోసిన నేను బ్రతికి ఉండగా వంశ వినాశకరమగు వనితావంతనము అధర్మము. అవును సుయోధన, ఇది అభిమానమునకు ఆటపట్టైన పేరుతోలగము. సాధ్వీ శిరోమణిని సభకీడ్పించుట అధర్మము. కుబేర, మాయా దురోధమున పాండవ స్త్రీని గ్రహించుటే కాక పాండవ స్త్రీ మా కోడల్ని చెరబట్టదలుచుట అధర్మము. ఓహో, వయోవృద్ధులు, గురువృద్ధులు, ధర్మవృద్ధుల మనుకును ప్రబుద్ధుల బుద్ధి ఇంతదనుక నిదురబోవుచున్నదా ఏమి? ఇప్పుడే లేచి అధర్మమని ఆవులించుచున్నది. జూదము ధర్మ విరుద్ధము, సప్త మహావ్యసనములలో నీచాతి నీచమైనదని తెలిసి అంగీకారముద్ర వైచి ఇంతదనుక మీరేలా వీక్షించితిరి. అయినను జోద క్రీడారతుడగు ధర్మసుతునితో మామను సరిజోదులు చేసి ఆడించితేనే కాని చతుషష్ఠి కళా విశారదుడునగు నేనాడలేదే. ఆట తెలియకనా? ధర్మము తెలియను గనుక. కానీ ధర్మాధర్మములు విచారింపక తమ్ముల విక్రమోపార్జితములైన సంపదలను మా తండ్రి దయాలబ్ధమైన ఇంద్రప్రస్థమును తన ఒక్కరి సత్తే అయినటుల ఈ పాండుసుతుడు వట్టినప్పుడు ఇది ధర్మము కాదని మీలో ఒక్కరైనను పెదవి కదిపిరా? తమ నొట్టిని పడైనను తమ్ములను నోరు మెదిపిరా? ఆలిని ఓలిగా పెట్టినప్పుడైనను ఆ మగువను మగటిమితో మత్స్యయంత్రము కొట్టి తెచ్చుకున్న వాడును నేను. పాంచాలిపై నీకేమధికారం ఉన్నదని అర్జునుడైనా నన్నడిగిన. చతుర్విధ పురుషార్థములలో సహధర్మచారి అయిన దారను దయారహితముగా పందెమ వచ్చినప్పుడైనను అవ్వ, ఇది అమానుషమన్న వారెవరునూ లేరే. నేను గెలుచుటచే మాయాదురోధనమైనది. ధర్మజుడే గెలిచిన ధర్మమే జయించినదని మీరు జేజేలి కొట్టి ఉండేవారు కారా? మీ పాండవ పక్షపాత బుద్ధితో ధర్మదేవతను ఖండించి అధర్మదేవతను ప్రళయతాండవమాడింపకుడు. తాత, అలనాడు స్వయంవర సమయమున నా కూర్మిమిత్రుడగు కర్ణుని సూతకుల ప్రసూతుడని వదరి వర బహిష్కారము చేసిన ఈ ద్రుపదులకు బుద్ధి చెప్పుటకు ఇది ఒక ప్రయత్నము. నాడు నన్ను అతిథిగా ఆహ్వానించి పరిహసించిన పంచభద్రుక పాంచాలిపై పగ సాధించుటే దీని ఆంతర్యము. అంతేకాని నా పితృదేవ దయాలబ్ధమైన ఎంగిలిక్కుటి కాసుపడు అల్పుడును కాను. అందును జూతార్జితమగు విత్తముపై చిత్తముసుగులుపు అధమడును కాను. నా హృదయాగ్ని జ్వాల ప్రతిరూపమే ఈ జోదము తాత. ఆ ప్రతీకార జ్వాలలే పాంచాలిని ఆవరించినవి.